మార్కెట్ భారీగా పడి తర్వాత పెరిగిందా? కారణం ఏంటో తెలుసా? ఇన్ఫాక్ట్ మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఈ డేటాని మాట్లాడుకుందాం. ఆల్సో బంగారాన్ని ఇవాళ గమనించారా? బంగారం వెండి కూడా క్రూడ్ ఆయిల్ కి లోబడి మూవ్ అయింది. క్రూడ్ ఆయిల్ ఎలా మూవ్ అయితే ఇవాళ బంగారం వెండి ఎలా మూవ్ అయింది, ఈ డేటాని కూడా మాట్లాడుకోవాలి. బట్ వీటన్నిటికంటే ముందు ఇరాన్ ఒక స్ట్రాటజీ చూడండి. చాలా ఇంటెలిజెంట్ గా యుఎస్ ని ఎలా ఊపిరాడకుండా చేయాలో క్లియర్ గా స్ట్రాటజీని ఇరాన్ ఫాలో అవుతుంది. సో ఇరాన్ చేస్తున్న ఈ స్ట్రాటజీ ఏంటి, యుఎస్ దీనికి ఏ రకంగా రియాక్ట్ అవ్వచ్చు, ఈ సాటర్డే సండే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో ఉండొచ్చు అండ్ మండే రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీ వీటన్నిటిని మాట్లాడుకుందాం. ఇవాళ మార్కెట్ ఫాల్, దెన్ రికవరీ, గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీ, క్రూడ్ ఆయిల్, వీటన్నిటిని లింక్ చేస్తూ మాట్లాడుకుందాం. దీని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. టెస్లా 14% పడింది. గూగుల్ స్టాక్ చెప్తున్నా 7% దగ్గరగా పడింది. నిన్న వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఉంటున్న ఇతర డేటా పాయింట్స్, గ్లోబల్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్, మార్కెట్స్ రిలేటెడ్ గా ఎకానమీ పరంగా ఉంటున్న డేటాని అండ్ ఇవాల్టి మార్కెట్ ఒక యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా నిన్న మళ్ళీ సెల్లర్స్ గా 3,000 కోట్ల దగ్గరగా కనిపించారు కదా, ఇవాళ ఎలా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. మన మార్కెట్స్ గురించి, గోల్డ్, సిల్వర్ వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఇరాన్ ఒక స్ట్రాటజీ చూసారా? పీస్ డీల్ అయిన తర్వాత ఇరాన్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు దాడి చేసి భయపెట్టి బెదిరించి ఏదో చేద్దామని ట్రంప్ ప్రయత్నించింది. నిన్నటితో 13వ రోజు అనమాట. 13 రోజులు అవుతున్నప్పుడు స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు అన్నప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమి అంత హార్ష్ గా రెస్పాండ్ అవ్వలేదు. సో సైలెంట్ గా ఉన్నారులే ఇరాన్ వాళ్ళని అనుకున్నారంతా. అంటే ఎవరో అనుకోవడం కూడా కాదు, మార్కెట్ కూడా అదే అనుకుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మూసేస్తున్నారు, మార్కెట్ పడలేదు. ఇరాన్ రిలేటెడ్ గా భారీగా దాడి చేస్తాను, ఈసారి గట్టిగా కొడతాను, వాళ్ళ పవర్ ప్లాంట్స్ ని కొడతాను, బ్రిడ్జెస్ ని కొడతాను, మార్కెట్ పడలేదు. వేటికి మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ కూడా $80 పర్ బారెల్ కూడా మారలేదు. అట్లా వెళ్ళినట్లు వెళ్ళి $80 కి మళ్ళీ కిందకు వచ్చేసింది. దట్ మీన్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ అసలు మార్కెట్ కన్సర్న్ లోనే లేదు, క్రూడ్ ఆయిల్ కన్సర్న్ లోనే లేదు. సో ఇది ట్రంప్ కి ఎడ్జ్ అనమాట. అంటే ఎనర్జీ మార్కెట్ అంతా స్టెబిలైజ్డ్ గా ఉంది. యుద్ధం జరుగుతుంటే, ఇరాన్ మీద దాడి జరుగుతుంటే మొత్తం పట్టనట్టుంది. అసలు ఎనర్జీ మార్కెట్ కి సంబంధం లేదా? అసలు ఏం జరుగుతుంది, ఎందుకని ఎనర్జీ మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు, క్రూడ్ ఆయిల్ ఎందుకు భయపడట్లేదు అంటే అక్కడ యుద్ధం జరుగుతున్న ప్రపంచ మార్కెట్లకి ఇంకొక రూట్ ద్వారా, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఈ రూట్ ఒకవేళ ఈ రూట్ ని క్లోజ్ చేసిన సౌదీ వాళ్ళు ఒక పైప్ లైన్ వేసుకొని వాళ్ళకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పోర్ట్ నుంచి రెడ్ సీ ద్వారా బాబెల్ మాందబ్ నుంచి మొత్తం ఏషియన్ కంట్రీస్ కి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి క్రూడ్ ఆయిల్ ఎంత కావాలో అంత సప్లై చేసేస్తున్నారు. 4 మిలియన్ బ్యారెల్స్ దగ్గరగా పర్ డే దగ్గరగా సప్లై చేస్తున్నారు. ఇంకేంటి, ఎనర్జీ మార్కెట్ రిలేటెడ్ గా క్రైసిస్ ఎక్కడి నుంచి రావాలి, షాక్ ఎక్కడి నుంచి రావాలి, భయం ఎక్కడి నుంచి పుట్టాలి? సో ఇరాన్ ని పట్టించుకోకుండా పోతుంది ప్రపంచం. దాని పైన చూసుకుని వెళ్ళిపోతుందేమో కాదు. ఇరాన్ ఆయిల్ అమ్మలేకపోతే ఇంకే ఇతర కంట్రీ కూడా ఆయిల్ అమ్మకూడదు. అండ్ ఏదో పైప్ లైన్ వేసుకుని ఇటు పక్కకు తెచ్చి రెడ్ సీ నుంచి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి కాకుండా రెడ్ సీ నుంచి ఎత్తుకెళ్లిపోతున్నారు. యెమెన్ లో ఉంటున్న వాళ్ళకి సంబంధించిన హౌతీస్ ని అలర్ట్ చేసి మీరు అక్కడ యుద్ధాన్ని ప్రకటించండి, దాని దగ్గర నుంచి వెళ్తుంటే దాడులు చేయండి అనేలా ఇరాన్ వాళ్ళు చెప్పారు. నిన్న ట్రంప్ ఏం చెప్పాడు? హౌతీస్ ఇప్పటి వరకు కొంత స్మార్ట్ గా, ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశారు. వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన వాళ్ళే, అంటే ఇరాన్ చేత కంట్రోల్ చేయబడుతున్న గ్రూపే హౌతీ. యెమెన్ లో ఉంటున్న రెబల్ గ్రూప్ అది. సో ఇప్పటి వరకు వాళ్ళు కొంత స్మార్ట్ అనుకున్నాను, కానీ దాడి చేస్తున్నారు. సౌదీ ట్యాంకర్ల మీద దాడి చేశారు. ఇంకొకసారి దాడి జరిగిందంటే ఇరాన్ మీద భారీగా దాడి చేస్తాననేలా ట్రంప్ చెప్పారా? ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. చెప్పింది అదే. ఎంత స్మార్ట్ గా ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జీసీ, రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు కదా, ఇంకా అక్కడ అదొక మిలిటరీ అనుకోండి, వాళ్ళకి సంబంధించిన కమాండర్స్ ని యెమెన్ కి పంపిస్తున్నారు, హౌతీస్ దగ్గరకు పంపిస్తున్నారు. బికాస్ వాళ్ళు ఒక చిన్న గ్రూప్, వాళ్ళు ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, ఎలా దాడులు చేయాలి, అండ్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉండదు, ఫండింగ్ ఎక్కడి నుంచి రావాలి? అసలు ఇరానే ఈ వార్ లో చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఈ హౌతీస్ కి ఎవరు డబ్బులు ఇవ్వాలి మిసైల్స్ కోసం? సో ఇప్పుడు ఇది ఇరాన్ బాధ్యత. హౌతీస్ ఆ రెడ్ సీ దగ్గర ఏ షిప్స్ ని వెళ్ళనివ్వకపోవడం ఇరాన్ బాధ్యత. కాబట్టి ఇరాన్ కి సంబంధించిన కమాండర్స్, ఇరాన్ కి సంబంధించిన మిసైల్ ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు యెమెన్ కి వెళ్తుంది, యెమెన్ లో ఉన్న హౌతీస్ కి దగ్గరికి వెళ్తుంది. దట్ మీన్ అక్కడ యుద్ధం చేసేది వాళ్ళే. ఇదిగోండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర, ఇరాన్ దగ్గర యుద్ధం చేసేది వాళ్ళే. ఈ బాబెల్ మాందబ్ స్ట్రైట్ దగ్గర యుద్ధం చేసేది వాళ్ళే, యెమెన్ తో కలిసి, హౌతీస్ తో కలిసి. యెమెన్ అంటే టోటల్ యెమెన్ కంట్రీలో ఒక పార్ట్ ఆఫ్ ద యెమెన్ యుఎస్ కి సపోర్ట్ గానే ఉంటుంది, ఇంకొక పార్ట్ ఆఫ్ ద యెమెన్ హౌతీస్ కంట్రోల్ లో ఉంటుంది. దాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఏదైతే హౌతీస్ కంట్రోల్ లో ఉందో అదే ఈ బాబెల్ మాందబ్ ని కంట్రోల్ చేయబడేలా ప్రెసెంట్ హౌతీస్ అంటుంటారు, హూతీస్ అంటుంటారు. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా ఈ షిప్స్ ని ముందుకు వెళ్లకుండా వాళ్ళు దాడి చేస్తున్నారని ఒక భయాలు, ఇక్కడి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ బయటికి రాకపోతే ఇంకెంత సంక్షోభం ఎనర్జీ మార్కెట్ లో ఉంటుందని రియాక్ట్ అవ్వని మార్కెట్ కాస్త $100 పర్ బారెల్ కి క్రూడ్ ఆయిల్ ని పెంచింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మే తర్వాత ట్రిపుల్ డిజిట్ కి క్రూడ్ ఆయిల్ వెళ్ళడం. ఫస్ట్ టైం $70 అంతకంటే కొంత కింద పడ్డ క్రూడ్ ఆయిల్ కాస్త 40-45% దగ్గరగా లెస్ దాన్ 1 మంత్ లో పెరిగిందంటే గతంలోనూ నేను చెప్పాను, రీసెంట్ గాను చెప్పాను, ఈ బాబెల్ మాందబ్ ఇన్వాల్వ్ అవ్వనంత వరకు మనం భయపడలేదు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా మార్కెట్ ఏదో ఒక రకంగా ఇరాన్ యుఎస్ తగ్గిపోతారనుకున్నా, ఇక్కడ నుంచి కొంత క్రూడ్ ఆయిల్ సప్లై ఉంటుందని మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఇది కూడా బ్లాక్ అయితే అలర్ట్ అవుతుంది
పడిపోతుంది మార్కెట్. ఇది కొత్త థింగ్, ఇది కొత్తగా మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తుందని దీని కారణంగానే క్రూడ్ ఆయిల్ పెరిగింది అండ్ అది మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసింది. మరి పట్ట మార్కెట్ ఎందుకు పెరిగింది? నేను ఇక్కడ చార్ట్ మీకు చూపించలేకపోతున్నాను, కానీ బ్రెంట్ క్రూడ్ చార్ట్ ని మీరు చూసారంటే 10-10.5 పాయింట్ ఆఫ్ టైం నుంచి బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $101 పర్ బ్యారెల్ దగ్గర నుంచి పడిపోయింది. 97 కంటే దిగువకు పడింది. క్రూడ్ ఆయిల్ అక్కడ కూల్ ఆఫ్ అవడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవడం స్టార్ట్ అయిందో మార్కెట్ లో స్టెబిలిటీ కనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్ బంగారం అయితే ఎగ్జాక్ట్ గా క్రూడ్ ఆయిల్ అలా మూవ్ అయిందో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా మూవ్ అయింది అనమాట. వెండి కూడా ఎగ్జాక్ట్ పాయింట్, క్రూడ్ ఆయిల్ పడుతుంది, బంగారం పెరిగింది, క్రూడ్ ఆయిల్ పడుతుంది, వెండి పెరిగింది. బట్ ఈక్విటీ మార్కెట్ మాత్రం కొద్ది నిమిషాల ముందే పాజిటివ్ గా మారింది. కరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ పాయింట్ లో రియాక్ట్ అవడం కాదు, ఇంకొంత ముందే మారింది. దానికి రీజన్ టెక్నికల్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నాం. కింద పడుతుంటే 23,800, దాని కిందకి వెళ్తే 23,600 అని. ఇవాళ మార్కెట్ కింద పడింది 23,606 వరకు. అక్కడి నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అయింది. టెక్నికల్ గా మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ మీకు అక్కడ ఉంటుంటాయి. మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ గతంలో అక్కడికి వచ్చి పెరుగుతుండడం ప్రాబబ్లీ టెక్నికల్ గా మార్కెట్ ఇవాళ సపోర్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా $101 పర్ బ్యారెల్ దగ్గర నుంచి బ్రెంట్ క్రూడ్ పడుతూ $97 అని దాని బిలోకి వెళ్తుండడం, ఇక క్రూడ్ ఆయిల్ పడిపోతుందేమో అనే ఒక స్ట్రెంత్ మార్కెట్ కి గోల్డ్ అండ్ సిల్వర్ కి వస్తుండడం రికవరీ అయింది. మరి ఇంకా మొత్తం ఫాల్ అయిపోయినట్టేనా? ఇంకా మార్కెట్స్ ఇంకా పెరగడం మొదలవుతాయా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లాజిక్ ని అర్థం చేసుకోవాలి. నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నాం, ఒకవేళ ఇవాళ మార్కెట్లు పడితే బాగా పడి లో లెవెల్లో ఉన్నా బాగా పతనమైన 23,600 దగ్గర ఆగాలి. ఒకవేళ దాన్ని కూడా తట్టుకోకుండా కింద పడిపోతే అని చెప్పాను నిన్న కూడా. 23,600 ఉంది, అక్కడైనా ఆగాలి. అక్కడ కూడా ఆగకుండా కింద పడితే దాని అర్థం సాటర్డే సండే ఏదో బిగ్ థింగ్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ భయాలు, ఆ స్ట్రాంగ్ ఫియర్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఒకవేళ అలాంటిది ఏది జరగకపోతే మండే ఆర్ సాటర్డే జరగకపోతే మండే మార్కెట్ పెరగచ్చేమో అని. ఒకవేళ అలాంటిది ఏది జరగకపోతే మండే రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఒకవేళ బాగా ఇవాళ పెరిగిపోయింటే అలా ఏం ఉండదులే అని మార్కెట్ లైట్ తీసుకున్నట్టు సాటర్డే ఆర్ సండే ఏదైనా అప్డేట్ నెగిటివ్ గా వస్తే మండే దానికి మార్కెట్ రియాక్ట్ అయ్యిండొచ్చేమో. కానీ ఇవాళ జరిగిన యాక్టివిటీ చూడండి, పడింది, భయం ఉంది, మళ్ళీ ఏం జరగదులే అని పెరిగింది. అటు ఇటు కాకుండా అంత పెద్ద అప్డేట్స్ ఉండవేమో, ఉన్నా అది ఏమైనా చిన్న చిన్న ఉంటాయేమో, మరీ భయపడిపోయేలా కంగారు పడిపోయేలా ఏం ఉండవేమో అని మార్కెట్ ప్రెసెంట్ అనుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏ థింగ్ వచ్చినా మార్కెట్ కి సర్ప్రైజే. మండే అదొక బిగ్ నెగిటివ్ వచ్చినా సర్ప్రైజే, పాజిటివ్ వచ్చినా సర్ప్రైజే. మార్కెట్ బికాస్ అంత హెవీగా ఇవాళ రియాక్ట్ అవ్వలేదు కదా, స్టార్టింగ్ అయింది దెన్ రికవర్ అయింది కదా, అది కూడా మనం ఆలోచించాలి. ఇంకొకటి కూడా ట్రంప్ తెలివితేటల్లో ఇందులో మాత్రం ఏం తక్కువ కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మేము యుద్ధానికి వెళ్తాం ఇరాన్ తో, అక్కడ ఏమైనా డ్యామేజ్లు జరిగాయి అనుకోండి అమెరికా రిలేటెడ్ గా, ఆ డ్యామేజ్లకి ఇరాన్ వాళ్ళ డబ్బులు ఉంది వీళ్ళ దగ్గర, ఆ డబ్బుల్ని వాడతారంట. ఇది ఎలా ఉందంటే, మీరు మా మీద ఏదైనా చేసి మాకు ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ కి అయ్యే ఖర్చు మీ డబ్బుల నుంచే ఖర్చు పెడతానని ఎలా ట్రంప్ చెప్తున్నారు. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్సో డిస్కషన్స్ చేయడానికి ఇరాన్ సరిగ్గా లేదని, వాళ్ళకి మెంటాలిటీ సరిగ్గా లేదని, ఇలాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి. సో రేపు ఏం అప్డేట్స్ లేకపోతే ప్రాబబ్లీ మండే ఈ క్రూడ్ ఆయిల్ కొంత కూల్ ఆఫ్ అవ్వచ్చు, మార్కెట్ కొంత బెటర్ గా స్టెబిలైజ్ అవ్వచ్చు. బట్ వీ డోంట్ నో. ట్రంప్ అయితే నేను ఒక మ్యాసివ్ అటాక్ చేయబోతున్నాను ఇరాన్ రిలేటెడ్ గా ఎలా యాక్సిస్ కి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గ్లోబల్ గా జరుగుతున్న జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా యాక్టివిటీ అనమాట. దీంతో పాటు రీసెంట్ టైమ్స్ లో ఐపా టారిఫ్స్ అన్ని కంట్రీస్ మీద వేసిన తర్వాత ఫిబ్రవరిలో యుఎస్ సుప్రీం కోర్ట్ నీకు అసలు అధికారమే లేదు, అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ వేసే అధికారమే లేదని వేరే కంట్రీస్ మీద అన్ని వేసిన టారిఫ్ ని కొట్టిపడేసింది. మన మీద ఎంత వేశారు? 25+25 50% వెళ్ళింది. తర్వాత మన రష్యా దగ్గర నుంచి అంత క్రూడ్ ఆయిల్ కొనమని చెప్తే ఆ 25% కూడా చాలా నెలల తర్వాత తీశారు. బట్ ఫైనలీ అక్కడ ఉన్న యుఎస్ కోర్ట్ ఏంటంటే మొత్తం తీసేసింది. ఆ ఫెడరల్ కోర్ట్ అసలు టారిఫ్లే వేయడానికి లేదని ఎలా తీసేసింది. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, సెక్షన్ 122 ని యూజ్ చేశారు. ఆ సెక్షన్ ప్రకారం 150 రోజుల వరకు 10% టారిఫ్ వేయచ్చు అనమాట కంట్రీస్ మీద. అది ఎక్కువ కాలం వేయలేరు, 150 రోజులు మాత్రమే వేయాలి. అది కూడా 10% వేసుకున్నారు. అది ఇవాల్టితో ఎక్స్పైర్ అయిపోయింది. సో దీంతో నెక్స్ట్ ఇంకే ఇతర కంట్రీస్ ట్యాక్స్ కట్టవనుకున్నారో ఏమో, కానీ 1974 ట్రేడ్ యాక్ట్ లో సెక్షన్ 301 అండ్ 304 ని యూజ్ చేసి అన్ఫేర్ ప్రాక్టీసెస్, ఎక్కడెక్కడో లోయెస్ట్ కాస్ట్ లో ఉన్న లేబర్ అండ్ లేబర్ ని ప్రాపర్ గా ట్రీట్ చేయకుండా అన్ఫేర్ ప్రాక్టీసెస్ ని ఫాలో అయ్యి గూడ్స్ ని అమెరికాలో అమ్ముతున్నందుకు గాను ట్యాక్స్ వేశారనమాట చాలా కంట్రీస్ మీద. ఎన్ని కంట్రీస్ మీద వేశారు? 60 పైగా దేశాల మీద వేశారు. అందులో ఇండియా ఉంది, అది మన కన్సర్న్. బట్ ఏదైనా బిగ్ రెడ్ అలర్ట్ అంటే కాదు, ఎక్స్పెక్టెడ్ కంటే అవి తక్కువగానే ఉన్నట్టు ట్యాక్స్లు. వాటికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ట్రేడ్ డిస్కషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి యుఎస్ తో. ఎలాంటి ఈల్డ్ మన కమింగ్ టైమ్స్ లో అవుట్కమ్ గా వస్తుంది అనేది చూడాలి. ఓన్లీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే మన మీద 12.5% టారిఫ్ పడుతుందేమో అని అనుకున్నా, 10% లోనే వచ్చారు. చైనా ఇజ్రాయెల్ మీద 12.5% దగ్గరగా ఉంది. ఇంకా చాలా కంట్రీస్ మీద 12.5% ఉంది. బట్ ఇండియా, శ్రీలంక, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరి మీద 10% వేశారు. బికాస్ మనం ఫోర్స్డ్ లేబర్ రిలేటెడ్ గా రూల్స్ ని కొంచెం మార్చామంట. దాని కానీ అమలు చేయకపోతే మళ్ళీ ట్యాక్స్ లను పెంచుతాం అంటున్నారు. కానీ ఇండియా రిలేటెడ్ గా ప్రెజెంట్ చేసిన ట్యాక్స్ మాత్రం
మాత్రం 10%. ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉంటున్నట్టే అనమాట. ఎందుకంటే 12.5% ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్. ఎందుకంటే వాళ్ళు కూడా అదే స్టేట్మెంట్ చేశారు. బట్ 10% ఉండడం బెటర్. నెక్స్ట్ టెస్లా స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ మీరు ఎక్కడ చూస్తున్నా ఆల్మోస్ట్ టెస్లా 14% పడిపోయింది. $19 బిలియన్ దగ్గరగా వెల్త్ ఎరోడ్ అయిపోయింది అని మీకు అప్డేట్స్ కనిపిస్తుంటాయి. నిన్నే చెప్పాను వాళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ అయితే మిస్ కొట్టాయి, కానీ గూగుల్ నెంబర్స్ ఏం మిస్ కాదు, బెటర్ గానే ఉన్నాయి. వాళ్ళ క్లౌడ్ బిజినెస్, యూట్యూబ్ బిజినెస్ అండ్ ఓవరాల్ ప్రాఫిట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటరే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఏఐ రిలేటెడ్ గా స్పెండింగ్ పెంచుతున్నాం అనే కామెంట్స్ చేశారో, ఇంకెంత స్పెండ్ చేస్తారో, ఆ స్పెండ్ చేసిన దానికి రిటర్న్స్ ఎలా ఉంటాయి? రీసెంట్ గా ఈ చైనా వాళ్ళు కనిపెడుతున్న కొత్త ఏఐ చాలా తక్కువ ధరతోనే రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు ఏఐ రిలేటెడ్ గా ఒక కన్సర్న్ స్టార్ట్ అవుతుంది కదా. రీసెంట్ టైమ్స్ లో ఏ స్టాక్స్ కూడా దానికే పడ్డాయి. సో దీంతో మనకి గూగుల్ రిలేటెడ్ గా కూడా కొంత సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఓవరాల్ వీటన్నిటిని మీరు సమప్ చేశారనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ ఏఐ సెంటిమెంట్ తో ఉండాల్సిన దానికంటే బెటర్ గా ఉన్నాయి. మనదేమో ఇక పెరగాల్సిన టైం వచ్చిందిలే, పెరుగుద్దేమో అనుకున్న పాయింట్ లో ఓ పక్క నుంచి ఏఐ ట్రేడ్, ఇంకో పక్క నుంచి ట్రంప్ మన మీద వేసిన 50% టారిఫ్, ఇంకో పక్క నుంచి యుఎస్ ఇరాన్ వార్ ఒకసారి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకసారి, ఇప్పుడు బాబెల్ మ్యాందెబ్ ఒకసారి. వీటన్నిటికీ ప్యారలల్ గా మాన్సూన్స్ ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మాన్సూన్స్ ఎలా ఉంటాయని ఒక కన్సర్న్. ఇవన్నీ కూడా టెంపరీగా మార్కెట్ ఒకేసారి హిట్ చేస్తున్నాయి. బట్ స్టిల్ నాకు మార్కెట్ రిలేటెడ్ గా కొంచెం మంచిగా అనిపిస్తున్న విషయం ఏంటంటే, మార్కెట్ ఏం భారీగా పడలేదు పెరిగిన దగ్గర నుంచి. రీసెంట్ టైమ్స్ లో రికవర్ అయిన దగ్గర నుంచి భారీగా ఏం పడిపోలేదు. రీసెంట్ డేస్ లో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కొంచెం ఎక్కువ బ్లీడ్ అవుతున్నాయి, కొంచెం ఎక్కువ ఫాలో అవుతున్నాయి. పోర్ట్ఫోలియోస్ లో మీకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తుండొచ్చు. బట్ ఆన్ లార్జ్ క్యాప్ లెవెల్ అంత పానిక్ అయితే కనిపించట్లేదు. థింగ్స్ కొంచెం వర్స్ట్ గా ఉంటున్నారు రీసెంట్ టైమ్స్ లో యుద్ధం రిలేటెడ్ గా. సో సెమీ కండక్టర్స్, ఏఐ రిలేటెడ్ గా స్టాక్స్ పడుతుంటే మన ఇండియన్ మార్కెట్స్ ఏమంత రియాక్ట్ అవ్వట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అన్నా రియాక్ట్ అవ్వలేదు. బాబెల్ మ్యాందెబ్ అనేసరికి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. $100 కి వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్. మనది క్రూడ్ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ. బికాస్ ఇదే రీజన్ తోనే మనకి రూపీ డిప్రిషియేట్ అవుతూ 97, 98 లెవెల్స్ కి వచ్చేసింది. మళ్ళీ గవర్నమెంట్ ఇంకా వెళ్ళదు అంత దూరం అని కూడా నేను అనుకున్నాను. FCNR రిలేటెడ్ గా ఆ లెవెల్ ఇస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత దూరం వెళ్ళి అన్ని డాలర్స్ ని పట్టుకొస్తుంటే స్టెబిలైజ్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగితే 96.5, 97, 98 వెళ్లాల్సిందే. క్రూడ్ ఆయిల్ 100, 110, 120 అలా వెళ్తూ ఉంటే, విచ్ ఈస్ బ్యాడ్ ఫర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. అండ్ అలా జరుగుతుంటే అంటే రూపీ డిప్రిషియేట్ అయ్యి క్రూడ్ ఆయిల్ పెరిగిపోతూ ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటే ఖచ్చితంగా FIS రిలేటెడ్ గా యాక్టివిటీ బెస్ట్ గా ఉంటుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇవాళ FIS 4,000 crores దగ్గరగా సెల్ చేశారు. క్రూడ్ ఆయిల్ పెరగడం, రూపీ ఫర్దర్ గా వీక్ అవడం, ఇవాళ 96 రూపీస్ 49 పైస్ దగ్గరగా వెళ్ళింది. ఆల్మోస్ట్ 97 దగ్గరికి వెళ్ళి ఇవాళ కొంత కూల్ ఆఫ్ అయింది. క్రూడ్ ఆయిల్ పడిందా, అప్పుడు ఇది కూడా కొంత కూల్ ఆఫ్ అయింది. బట్ ఎప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా మన రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తున్న FIS ఒక సెల్లింగ్ కూడా ఇంటెన్సిఫై అవుతుంది. మళ్ళీ 3,000, 4,000 మార్క్స్ అయితే చూస్తున్నాం. లెట్స్ హోప్ ఆ క్రూడ్ ఆయిల్ స్టెబిలైజ్ అయ్యి వీళ్ళ సెల్లింగ్ యాక్టివిటీ కూడా తగ్గాలని. మరి మండే అలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు మార్కెట్ మీద అంటే, ఇది ఇమేజెస్ ని ఇరాన్ వాళ్ళు రిలీజ్ చేశారని ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ రిలీజ్ చేస్తున్నాయి. యుఎస్ కి సంబంధించిన బేసెస్ ఉంటాయి కదా, ఈ మిడిల్ ఈస్ట్ లో చాలా చోట్ల ఉంటాయి కదా, కువైట్, బహ్రెయిన్, జోర్డన్ ఇలాంటి ఏరియా. సో వాటి మీద ఇరాన్ వాళ్ళు దాడి చేశారని, చాలా బేసెస్ ని ధ్వంసం చేశారని. అండ్ ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి, మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న ప్రజలకు చెప్తున్నారనమాట, ఎవరైనా యుఎస్ ట్రూప్స్ వచ్చి మీ దగ్గర తలదాచుకుంటుంటే, మీ దగ్గరలో ఎవరైనా తలదాచుకుంటుంటే వాళ్ళకి కనీసం 1 కిలోమీటర్ దూరంలో మీరు ఉండండి, ఎందుకంటే మేము వాళ్ళని దాడి చేస్తాం. యుఎస్ మిలిటరీ అఫీషియల్స్ మీద మేము దాడి చేస్తాం, ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తాం. మీరు మాకు సహాయం చేయాలనుకుంటే వాళ్ళకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్ కి ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు యుఎస్ అఫీషియల్ అని మీరు లొకేషన్ పెట్టండి, మేము దాడి చేస్తాం వాళ్ళ మీద. ఎక్కడెక్కడ యుఎస్ వాళ్ళు ఉన్నారో మాకు చెప్పండి, మేము దాడి చేస్తాం, మాకు అక్యురేట్ లొకేషన్ కావాలి, మేము దాడులు చేస్తాం అని ఇరాన్ వాళ్ళు సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి మరి యుఎస్ వాళ్ళని అటాక్ చేస్తానని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఈ లెవెల్లో కానీ యుఎస్ కి డ్యామేజ్ జరుగుతుంటే యుఎస్ పరువు అడ్డంగా పోతుంది. పక్క దేశాలని కాపాడడం పక్కన పెడితే, మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలను కాపాడతారని కదా వీళ్ళు అక్కడ ఉండేది, వాళ్ళని కాపాడేది పక్కన పెడితే వీళ్ళు కాపాడుకోలేకపోతున్నారని పరువు పోతుంది. కాబట్టి యుఎస్ హార్ష్ గా ఏమైనా రియాక్ట్ అవుతుందా ఈ సాటర్డే సండే, ఈ ఫెడ్ ని కూడా పట్టించుకోకుండా? ఆర్ బాండ్ డీల్స్ 4.7 కి వెళ్ళాయి, 10-year బాండ్ డీల్ యుఎస్ కి సంబంధించినవి. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది, విచ్ ఈస్ ఎ బ్యాడ్ కాంబినేషన్. సో ఖచ్చితంగా ఫెడ్ రిలేటెడ్ గా కన్సర్న్ రేగుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి సద్దుమణిగేలా ట్రంప్ చేస్తారా? ఇంటెన్సిటీ అయితే చాలా సివియర్ గానే ఉంది. మార్కెట్ ఆ లెవెల్లో ఇంకా రియాక్ట్ అవ్వలేదు, అసలు రియాక్షనే కాదు ఇది. మరి దీనికి మనం రీటైలర్స్ ఒక SIP పవర్ కి థ్యాంక్స్ చెప్పాలా? మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టుకున్న క్యాష్ ని మార్కెట్ లో ప్రెజెంట్ పెడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి. మొత్తానికి మార్కెట్ అయితే వస్తున్న వర్స్ట్ ఎన్విరాన్మెంట్ కి, FIS ఒక సెల్లింగ్ కి తట్టుకొని అయితే నిలబడుతుంది. ఈ పాయింట్ లో ఇది కానీ డైల్యూట్ అయిపోతే మార్కెట్ కి స్టెబిలిటీ దొరికి పైకి పెరుగుతుంది. ఇదే కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటే మాత్రం ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ థింగ్స్ అయితే బ్యాడ్ గా ఉండొచ్చేమో. బట్ ఇవి కూడా మనం గతంలో చూసాం, బాగా మార్కెట్లు కింద పడడం చూసాం, తర్వాత మంచిగా రికవర్ అవడం చూసాం. స్పెషల్లీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా మంది ఆపర్చునిటీ అరే పోయిందే అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. నేను ఇది మళ్ళీ కూడా చెప్తున్నాను, ట్రంప్ 10
పదవిలో ఉన్నంత వరకు జనవరి 30, 2029 వరకు మీకు మల్టిపుల్ టైమ్స్ ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటాడు. సో ఇద్దరు డబ్బులుంటే మనం కొనుక్కుంటాం. మంచి మంచి కంపెనీలు నెంబర్స్ పోస్ట్ చేస్తాయి. బ్యాంక్స్ లో ఇవాళ కూడా ఇంత మార్కెట్ వీక్ గా ఉన్నా ఆల్ టైమ్ హై కొట్టిన బ్యాంకులు ఉన్నాయి. అండ్ లార్జ్ క్యాప్ లో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ పోస్ట్ చేసిన బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్. సో మంచి నెంబర్స్ ఏవి పోస్ట్ చేస్తున్నాయి అవి జస్ట్ నోట్ చేసుకొని ఉంచండి. మార్కెట్ పడుతున్నప్పుడు అవి పట్టుకున్నారంటే పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అవి పెరగాల్సిందే కదా. నెంబర్స్ బాగుంటే ఆటోమేటిక్ గా మార్కెట్ పెరిగినప్పుడు వాటిలో కాకపోతే ఇంకా వెయిట్లో పెడుతుంది స్మార్ట్ మనీ, మీన్ స్మార్ట్ ఇన్వెస్టర్స్. సో జస్ట్ ఆ లాజిక్ ని గుర్తుంచుకొని లాంగ్ టర్మ్ లో మార్కెట్ పెరిగినప్పుడు మన పోర్ట్ఫోలియో కూడా పెరుగుతుంది. షార్ట్ టర్మ్ లో యాక్టివిటీని జస్ట్ ఇగ్నోర్ చేయండి, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఆ నెక్స్ట్ కమింగ్ డేస్ ట్రంప్ ఒక ప్లే ఆర్ గేమ్స్ ఇరాన్ ని బెండ్ చేయడానికి వర్స్ట్ గా ఉన్న సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే కానీ నిజం అవుతుంటే ఈ లెవెల్ డామేజ్ కానీ నిజంగా యూఎస్ రిలేటెడ్ గా జరుగుతూ ఉంటే. ఆల్సో జూలై 28th and 29th యూఎస్ ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ అవుట్కమ్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ కొనసాగితే వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేస్తారు మరి? ఎకానమీ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఆబ్వియస్లీ రేట్ హైక్స్ గురించో లేకపోతే రేట్స్ కట్ ఉండదనే ఒక బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ దానికి కూడా కొంత నెగిటివ్ గా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఈ లోపు ఏదైనా థింగ్స్ బెటర్ గా టర్న్ అయితే ఓకే. ఎల్స్ జూలై 29th ఫెడ్ వాళ్ళు ఏం కామెంట్స్ చేస్తారన్నది స్టాక్ మార్కెట్స్ ని పక్కన ఉంచండి. స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి ఎలాగో, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా దీని మీద ఆధారపడతాయి. ఫెడ్ రిలేటెడ్ గా రేట్స్ కి, రేట్ హైక్స్ కైనా కట్స్ కైనా వెరీ సెన్సిటివ్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయి అనమాట. రేట్ హైక్ అంటే పడతాయి, రేట్ కట్ అంటే పెరుగుతాయి. ఇప్పుడున్న దాంట్లో రేట్ కట్ అనే మాట వాళ్ళు ఎత్తలేరు. రేట్ హైక్ అని ఎత్తకుండా ఉంటే చాలు, అదే మంచి విషయం. అదే మార్కెట్ మంచిగా తీసుకుంటుంది. ఇది మనకి 29th వెనస్డే నైట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఓవర్ నైట్ 11:45, 12 నైట్ ఆ పాయింట్ లో వస్తుంది. థర్స్డే మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫోర్ట్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫోర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. FNO లోకి ఇంకొక 3 స్టాక్స్ వచ్చి ఎంటర్ అవబోతున్నాయి. ఏథర్ ఎనర్జీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ సెగ్యులిటీ లిమిటెడ్. ఎఫెక్టివ్ ఫ్రమ్ ఆగస్ట్ 26, 2026 నుంచి ఈ కాంట్రాక్ట్స్ అవైలబిలిటీలో ఉంటాయని ఎలా అప్డేట్స్ చేస్తున్నారు. FNO లో కంపెనీస్ వస్తున్నాయంటే కొంత బజ్ అయితే ఎక్కువ అవుతుంది, దాంట్లో కొంత వాల్యూమ్స్ అయితే ఎక్కువ అవుతాయి. అండ్ ఇంకొకటి, ఇదే సర్క్యులర్ లో మీరు చూస్తే సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆగస్ట్ లో కూడా ఇది ఫాలో అవ్వాలని, అప్పుడే ఇవి యాడ్ అవుతాయని అయితే చెప్తున్నారు. మోస్ట్లీ ఫిల్ అవుతాయి. సో ఈ కొత్త స్టాక్స్ అయితే FNO లోకి వస్తాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ స్విగ్గీ, జొమాటో స్టాక్స్ ఎక్కువ పడ్డాయి, మీరు చూసారా? కారణం ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి కమింగ్ టైమ్స్ లో ఎంటర్ అవబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో CEO కళ్యాణ్ కృష్ణమూర్తి గారు దీన్ని కన్ఫర్మ్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ అయితే స్మాల్ చిన్నగా స్టార్ట్ చేస్తారట, టెస్ట్ చేసి దాన్ని స్కేల్ చేస్తారట. దీనికని ఒక సెపరేట్ యాప్ తీసుకొస్తారట. ఆల్సో ఫ్లిప్కార్ట్ యాప్ లో కూడా దానికంటే ఒక సెక్షన్ ఇచ్చి బిజినెస్ రన్ చేస్తామని చెప్తున్నారు. ప్రెసెంట్ అయితే వీళ్ళు ONDC తో ఇంటిగ్రేట్ అవుతున్నారని అప్డేట్స్ ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉండడం. మరి చూడాలి వీళ్ళు స్విగ్గీ, జొమాటోని ఏ రకంగా బీట్ చేయగలరో. కొత్త ప్లేయర్ అనగానే ఇంకెంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఫుడ్ డెలివరీ బిజినెస్ లో? మార్కెట్ షేర్ ని కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చి 250కి ఆర్డర్ చేయండి, 100 రూపీస్ డిస్కౌంట్ అన్నారు అనుకోండి, ఎక్కువ ఆర్డర్లు అటే వెళ్తాయి. సో ఆబ్వియస్లీ వీళ్ళకి బిజినెస్ లాస్ ఉంటుంది అనుకోని వీళ్ళు కూడా అదే ఆఫర్లు ఇవ్వాలి. సో ఎక్కడ ఈ వార్ లో మళ్ళీ మార్జిన్ ప్రెషర్, క్యాష్ బర్నింగ్, ప్రాఫిట్స్ కాస్త లాస్ గా టర్న్ అవుతాయనే మార్కెట్ ఫియర్స్ తో ఇవాళ బోత్ ఎటర్నల్ అండ్ స్విగ్గీ రెండు కూడా పడ్డాయి. బట్ వాట్ యూ థింక్, మీరేమనుకుంటున్నారు? కొత్త ప్లేయర్ వచ్చి డిస్కౌంట్స్ ఇస్తే ఎగ్జిస్టింగ్ గా వాడుతున్న ఈ యాప్స్ నుంచి ఈజీగా మూవ్ అవ్వచ్చు అని అనుకుంటున్నారా? లేదు స్విగ్గీ, జొమాటోకి అలవాటు పడిపోయింటారు అనుకుంటున్నారా? నేను పర్సనల్ గా అయితే డిస్కౌంట్స్ ఎక్కడుండి యాప్ ఒక యూఐ నార్మల్ గా కొంచెం బేసిక్ గా ఉన్న సపోర్ట్ బాగుంటుంది, డిస్కౌంట్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా ఫుడ్ డెలివరీ స్పేస్ రిలేటెడ్ గా మాత్రం మూవ్ అవుతారని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ని చెప్పండి. నెక్స్ట్ అదాని గ్రూప్ వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఎయిర్లైన్ రంగంలోకి వస్తామని చాలా మంది అనుకుంటున్నారు, కానీ అలాంటి ఆలోచనలు మాకేం లేవు. అదాని ఎంటర్ప్రైజెస్ అలాంటిది ఏం ప్లాన్ చేయట్లేదని, ఇవన్నీ బేస్లెస్ అని, ఇన్కరెక్ట్ అని, ఎయిర్లైన్ బిజినెస్ లోకి మేము రావనేలా యాజ్ ఆఫ్ నౌ అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే స్టేట్మెంట్ చేశారు. వెరాజ్ అదాని ఎనర్జీ వాళ్ళకి 8,500 కోట్లు విలువ చేసే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్, ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ లభించింది. ఇందులో భాగంగా వీళ్ళు అప్కమింగ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా పవర్ ని సప్లై చేస్తారు. ఆల్మోస్ట్ 4,500 మెగావాట్ పవర్ సప్లై ఉంటుందని, దీనికోసం 1,582 CKM దగ్గరగా ట్రాన్స్మిషన్ లైన్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి 10,500 దగ్గర MVA ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీని కూడా యాడ్ చేసుకుంటారని, ఇది మొత్తాన్ని 30 months లో కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. CKM అంటున్నారు, కిలోమీటర్స్ ఓకే. CKM అంటే ఏంటి? సర్క్యూట్ కిలోమీటర్స్ అన్నమాట. ట్రాన్స్మిషన్ లైన్స్ ని మనం అలానే చూస్తాం. మరి MVA ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు, అదేంటి? MVA అంటే మెగా వోల్ట్ ఆంపియర్స్. MVA ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ అంటే ఇది ఒక పవర్ సిస్టమ్ ఒక అబిలిటీ అన్నమాట. స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ చేయడానికి అపరెంట్ పవర్ ని కెపాసిటీ ఎంత ఉందని ఇది చెప్తుంది. సో ఇదంతా కూడా వీళ్ళు కమింగ్ టైమ్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారంటున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ DRDO తో టైఅప్ అయి ఓ ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకుందని ఎలా అదాని వాళ్ళు చెప్తున్నారు. దీంతో వీళ్ళిద్దరూ కలిసి జాయింట్
జాయింట్ గా డెవలప్ చేస్తారట 6 మోడిఫైడ్ ఎయిర్ బస్ A321 ఎయిర్ క్రాఫ్ట్స్ ని. అండ్ వీటిని తయారు చేయడమే కాదు, వాటికి 30 years పాటు సపోర్ట్ కూడా అదానీ వాళ్ళు ఇవ్వబోతున్నారని అప్డేట్స్ అదానీ వాళ్ళు చేస్తున్నారు. సో ఇది అదానీ వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేసిన థింగ్. దీని ఒక ఇండక్షన్ 2033 లో ప్లాన్ అవుతుందని, దీంతో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ కంపెనీ అని ఈ లెవెల్ ఆఫ్ ట్రస్ట్ ని DRDO పెట్టుకోవడం ఇలానే అఫీషియల్ గా అదానీ వాళ్ళు ఇవాళ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ లార్స్ అండ్ టెబ్రో వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 2500 to 5000 crores విలువ చేసే 5 కాంటినెంట్స్ నుంచి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ లభించాయని చెప్తున్నారు. ఇది రిఫైనరీ, ఫర్టిలైజర్, LNG ఇలా డిఫరెంట్ ఏరియాస్ రిలేటెడ్ గా ఉంటున్న వర్క్ పరంగా వచ్చిన ఆర్డర్ అని. ఆఫ్రికా, ఏషియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ యూరోప్ రిలేటెడ్ గా ఈ కాంటినెంట్స్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అనేలా అప్డేట్ చేస్తున్నారు. S&S పవర్ కంపెనీ ఉందా, వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి 8 crore ఆర్డర్ సిమెన్స్ ఎనర్జీ దగ్గర నుంచి మహారాష్ట్ర ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు ఐసోలేటర్స్ ని సప్లై చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. PTC ఇండస్ట్రీస్ వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ అయితే లభిస్తుంది. గన్ ఫ్యాక్టరీ కాన్పూర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించింది. ఆర్టిలరీ గన్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లో వీళ్ళు సప్లై చేస్తారని, 9 months లో ఈ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ఒక సైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు. RMC స్విచ్ గేర్స్ వీళ్ళకి 7 crore 86 lakhs విలువ చేసే ఆర్డర్ జీనస్ పవర్ దగ్గర నుంచి. ఆల్సో JVVNL జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేశారు. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ కంపెనీ ఉందా, వీళ్ళకి 43 crore 11 lakhs విలువ చేసే ఆర్డర్ హీట్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా లభించిందని అప్డేట్ చేస్తున్నారు. దీనికి GST కూడా కలుపుకుంటే 50 crore 87 lakhs అంటున్నారు. బట్ నార్మల్ గా వచ్చిన బిజినెస్ అయితే 43 crore 11 lakhs. కోఫోర్జ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి $230 million విలువ చేసే ఇది ఒక బిగ్ ఆర్డర్. వీళ్ళకి 5-year కాంట్రాక్ట్ యూరోపియన్ క్లయింట్ దగ్గర నుంచి లభించిందని, AI పవర్డ్ ఆటోమేషన్ ని, మోడర్న్ అండ్ లో కోడ్ అండ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ ని వాళ్ళకి అందిస్తూ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళు చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో దట్ ఆ పర్టికులర్ కంపెనీ ఎవరైతే కోఫోర్జ్ దగ్గరకు వచ్చిందో వాళ్ళు డెసిషన్ మేకింగ్, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ, మాన్యువల్ ఎఫర్ట్ ని తగ్గించుకుంటూ ఫాస్టర్ అవుట్కమ్స్ తో ఇంకా స్కేల్ చేసుకోవచ్చు బిజినెస్ ని అనేలా కోఫోర్జ్ అలాంటి సర్వీసెస్ ని ఇస్తుందనేలా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. HCL వాళ్ళు ఒక మేజర్ AI డేటా సెంటర్ ని ఒడిశాలో ప్లాన్ చేయబోతున్నట్టు, సర్వం AI ఉంది కదా దాని రిలేటెడ్ గా సోవరిన్ AI పార్క్ భువనేశ్వర్ లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని. ఇది HCL టెక్నాలజీ, సర్వం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా వీళ్ళ ముగ్గురి పార్ట్నర్షిప్ తో ఉంటుందని, ఆల్మోస్ట్ దీనికి 14,257 crores ఖర్చు అవుతుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో AI రిలేటెడ్ గా HCL టెక్నాలజీస్ వాళ్ళు కొంత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రీసెంట్ టైమ్స్ లో చేస్తున్నారు. అండ్ మెరైన్ ఎలక్ట్రికల్స్ కంపెనీ ఉందా, వీళ్ళకి 376 crore 22 lakhs విలువ చేసే ఆర్డర్ సిమెన్స్ ఎనర్జీతో పాటు ఇంకొక 2 కంపెనీస్ దగ్గర నుంచి లభించిందని. ఇది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్ అని, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేశారు. నెక్స్ట్ జిందాల్ వరల్డ్ వైడ్ కంపెనీ లాస్ట్ 3 నెలల నుంచి కొంచెం ఎక్కువగానే పెరిగింది. అండ్ వీళ్ళు ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారనమాట. 31st July మేము రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాం. రిజల్ట్స్ తో పాటు అదర్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా అజెండాలో ఒకవేళ ప్లాన్ ఉంటే దాన్ని కూడా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా మాట్లాడతామని, షేర్ చేస్తామని అలా చెప్పారు. ఏదైనా ఫండ్ రైజింగ్ అజెండా ఉండొచ్చా, ఆర్ ఇంకేదైనా ప్లాన్స్ అనౌన్స్ చేస్తారా అని మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ అయితే పెరిగింది. లాస్ట్ 3 నెలల్లో 37% దగ్గరగా పెరిగింది. సో వీళ్ళు ఒక లార్జెస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డెనిమ్ మ్యానుఫాక్చరర్, డెనిమ్ ఫ్యాబ్రిక్ మ్యానుఫాక్చరర్. గ్లోబల్ గా వీళ్ళు చాలా కంట్రీస్ కి సప్లై చేస్తుంటారు, లైక్ యూరోపియన్ యూనియన్, UK. సో వాళ్ళకి రీసెంట్ టైమ్స్ లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదురుతున్నాయి అనేసరికి పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా బస్ కనిపించుండొచ్చు. ఆల్సో నెంబర్స్ తో పాటు బిజినెస్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్ పరంగా ఏదైనా అప్డేట్స్ లైక్ ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ కి వాళ్ళైతే బజ్ లో ఉంది. నెక్స్ట్ మణిపాల్ హెల్త్ IPO మార్కెట్ లోకి అయితే రాబోతుంది. ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అన్నమాట. ప్రైస్ బ్యాండ్ వీళ్ళు 560 to 590 crore లో అనౌన్స్ చేస్తున్నారు. ఇలా కానీ వీళ్ళు మార్కెట్ లోకి వచ్చారనుకోండి, వీళ్ళు 77,000 crore లోనే మార్కెట్ లోకి వస్తున్నట్టు. వెరాజ్ అపోలో హాస్పిటల్స్ ది 1,27,000 crore అండ్ మ్యాక్స్ ది 1 lakh crore అనమాట. వీళ్ళ రెవెన్యూ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అవుతూ ఉంటుంది. 25% ఇయర్ ఆన్ ఇయర్ లో, మార్జిన్స్ 27% దగ్గరగా మెయింటైన్ చేస్తూ, ప్రాఫిట్స్ కూడా 917 crore మెయింటైన్ చేస్తుంటారు. ఫ్రెష్ ఇష్యూ ఉంది, OFS ఉంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రైజ్ చేస్తున్న డబ్బుల్ని రీసెంట్ గా చేసిన సయాద్రి అక్విజిషన్, హాస్పిటల్ అక్విజిషన్ రిలేటెడ్ గా యూజ్ చేస్తారని. యాజ్ పర్ బెడ్ కెపాసిటీ ఇది ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్. ఆల్మోస్ట్ ఒక 49 హాస్పిటల్స్ ఉన్నాయి. 13,037 దగ్గరగా లైసెన్స్డ్ బెడ్స్ ఉన్నాయి అక్రాస్ 14 స్టేట్స్. బై రెవెన్యూ చూడాలంటే ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట. రెవెన్యూ డబ్బులు సంపాదించడం పరంగా 25,000 కోట్ల దగ్గరగా అపోలో వాళ్ళు సంపాదిస్తుంటారు రెవెన్యూ. వెరస్ మణిపాల్ వాళ్ళకి 10,000 కోట్లే వస్తూ ఉంటుంది సంవత్సరానికి. రెవెన్యూ పరంగా చెప్తున్నా, ప్రాఫిట్ కాదు. మ్యాక్స్ వాళ్ళకి 10,000 కోట్లు వస్తూ ఉంటుంది. ఫోర్టిస్ వాళ్ళకి 9,000 crores వస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ హాస్పిటల్. ఇది 29th July ఓపెన్ అయి 31st July క్లోజ్ అవుతుంది. ఎంప్లాయీస్ కి 56 rupees డిస్కౌంట్ ఉంది. అండ్ ఇష్యూ సైజ్ అయితే పెద్దదే, మోస్ట్లీ అప్లై చేస్తే రావచ్చు. 9,275 crore దగ్గరగా ఇష్యూ సైజ్ ని తీసుకొస్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ 8,000 crores, మెజారిటీ ఫ్రెష్ ఇష్యూ. OFS 1,200
crores. ఇంట్రెస్టింగ్ హాస్పిటల్. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సాలిడ్ నెంబర్స్ లారస్ ల్యాబ్స్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. బిజినెస్ వైజ్ చూసారనుకోండి, CDMO స్పేస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 67% గ్రోత్ ని డెలివర్ చేసింది. జెనరిక్స్ కూడా గ్రో అయింది, కానీ ఆల్మోస్ట్ 10% గ్రోత్. దీంతో వీళ్ళ టోటల్ రెవెన్యూ 29% దగ్గరగా గ్రో అయింది. అండ్ ఈవెన్ మార్జిన్స్ 31.5% దగ్గరగా మెయింటైన్ చేశారు. అది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే సాలిడ్ గ్రోత్ వచ్చినట్టు అనమాట. లాస్ట్ ఇయర్ సేమ్ టైం 24% వీళ్ళ మార్జిన్, ఇప్పుడు 31% మార్జిన్. దీంతో ఓవరాల్ ప్రాఫిట్ 124% గ్రో అయినట్టు. ఓవరాల్ లారస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. బట్ దానికి తగ్గట్టే రీసెంట్ టైమ్స్ లో కంపెనీ కూడా, ఫార్మా కంపెనీ కూడా పెరుగుతూనే వచ్చింది కదా. నెక్స్ట్ సఫార్ ఫుడ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 15% గ్రో అవుతుంటే మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 120 బేసిస్ పాయింట్స్ దగ్గరగా మార్జిన్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్, లాస్ట్ టైం లాసెస్ లో ఉండేవాళ్ళు ఈసారి ప్రాఫిట్ 14 crore దగ్గరగా పోస్ట్ చేశారు. అండ్ దీని ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి ఎక్సెప్షనల్ లాస్ ఐటమ్ ఒకటి ఉంది, 12 crore 80 lakhs. సో దాన్ని తీసి మనం కంపేర్ చేయాలి. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఈవెన్ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. రెవెన్యూ 87% గ్రో అవుతుంది, మార్జిన్ ఎక్స్పాండ్ అవుతుంది. బెస్ట్ ఇన్ లాస్ట్ 20 quarters అనమాట. ప్రాఫిట్ కూడా 197 crore దగ్గరగా పోస్ట్ చేశారు, విచ్ ఈస్ వే అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. ఓవరాల్ నెంబర్స్ పరంగా ఇది కూడా బాగున్నట్టే. నెక్స్ట్ వీమార్ట్ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ బాగానే ఉంటుంది, ప్రాఫిట్ కూడా బాగానే ఉంటుంది. లైక్ రెవెన్యూ 23% ఇయర్ ఆన్ ఇయర్, ప్రాఫిట్ 40%. మార్జిన్స్ కూడా కొంత బెటర్ గానే ఉంటాయి ఇయర్ ఆన్ ఇయర్ తో పోలిస్తే. బట్ స్టిల్ స్టాక్ రిలేటెడ్ గా వచ్చిన ప్రెషర్ ఏదైతే ఉందో, ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా వీక్నెస్ కారణంగా వచ్చిన ప్రెషర్, ఆల్సో వీళ్ళు ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా కొంత ఎక్స్పెన్సివ్ గా ఉంటూ ఉండడం మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని చూపించింది. సమ్ టైమ్స్ ప్రీమియం వాల్యుయేషన్స్ లో ఉంటున్నప్పుడు స్ట్రాంగ్ నెంబర్స్ వస్తాయి, కానీ వీక్ మార్కెట్ లో స్టెబిలైజ్ చేయలేవు ప్రైస్ ని. నెంబర్స్ పరంగా బానే ఉంది. ఈవెన్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా 9% దగ్గరగా ఉంది. వెరస్ విశాల్ మెగా మార్ట్ కి అది 10% దగ్గరగా ఉంది. బట్ నెంబర్స్ ఆర్ నాట్ బ్యాడ్. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.